హలో అండి. సో ఇప్పుడు రైట్ నౌ ఒక కస్టమర్ వాట్సాప్ బిజినెస్ ఏపీఐ గురించి అడగడానికి ఫోన్ చేస్తున్నారు. సో విల్ టాక్ టు హెమ్. సో లైవ్గా మాట్లాడదాము. ఓకే, సో తన డౌట్ ఏంటి అనేది సో కాల్ చేస్తున్నాను. హలో సాయికృష్ణ గారు. యా సార్, ఒక్కసారి మీరు బిజినెస్ గురించి చెప్పరా? మీకు ఏం కావాలి బిజినెస్ వాట్సాప్లో ఏంటి అనేది ఒకసారి. ఓకే, మేము తయారు చేసి రెస్టారెంట్స్, బేకరీ, మాల్స్, పాన్ షాప్, కిరాణా స్టోర్ అనేది సప్లై చేస్తాం. ఓకే, సో గోలీ సోడా మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత మీకు రీటైలర్స్కి మీరు సప్లై చేస్తారు. ఓకే, వెరీ నైస్ సార్. ఓకే, సో ఇప్పుడు మీరు వాట్సాప్ దేనికి వాడదాం అనుకుంటున్నారు మీరు? మాదే కస్టమర్ డాటా ఉంది. సో టెలికాలర్ కాల్ చేస్తారు. తను మాక్సిమం ఒక 30 to 50 కాల్ చేయగలదు, అంతకంటే ఎక్కువ కాల్ చేయదు. సో మనం దీని నుంచి ఎక్కువ మందికి అప్డేట్ ఇవ్వచ్చు. ఇంకోటి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా కస్టమర్ కి, మనకి ఏం జరుగుతుంది అని. ఇంకోటి మనం బోర్డ్ ద్వారా ఆర్డర్ కూడా తీసుకోవచ్చు కొత్త వాళ్ళతో కూడా. ఓకే, సో మీకు బేసికల్లీ ఇంటరాక్టివ్ మెసేజింగ్ కావాలి. సో ఎలా అంటే మీరు ఒక ముందు మీ గురించి పంపిస్తారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరైనా రిప్లై చేస్తే దాని ఆన్సర్ కావాలి. సో ఆటోమేటిక్గా చాట్ బాట్ లాగా కావాలి మీకు. ఓకే, అర్థమైంది. వెబ్సైట్ ఉందా అండి బిజినెస్కి? లేదండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చి వెబ్సైట్ చేయాలండి. సో ప్రోడక్ట్ ఇమేజెస్ ఉన్నాయా వెబ్సైట్ కోసం అన్నా? ఓకే, సో ప్రోడక్ట్ ఇమేజెస్ ఉంటే ముందు మనం వెబ్సైట్ చేయాలి. తర్వాత ఫేస్బుక్లో బిజినెస్ మేనేజర్ని క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక వాట్సాప్ నెంబర్, మీరు వాట్సాప్ యాక్టివ్గా లేని నెంబర్ కావాలి. ఈ 3 ఉన్నాయి అనుకుంటే దెన్ మనం అప్లై చేసుకొని బిజినెస్ ఏపీఐ యాక్టివేట్ చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు నంబర్ మీద ఆల్రెడీ వాట్సాప్ బిజినెస్ ఉంది అనుకోండి, అది డిలీట్ చేసి వాడుకోవచ్చు. కరెక్ట్, డిలీట్ చేసేయండి. మీరు ఏ నెంబర్ని అయితే వాడాలి అనుకుంటున్నారో డిలీట్ చేసేయండి. అందులోపలికి వెబ్సైట్ లైవ్ చేద్దాము. వెబ్సైట్ లైవ్ చేసిన తర్వాత ఒక బిజినెస్ మేనేజర్ ఓపెన్ చేద్దాము. అప్పుడు మనం కంపెనీది వెరిఫికేషన్ అవుతుంది. అంటే మన జిఎస్టీ, కంపెనీ ఇన్కార్పొరేషన్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫేస్బుక్ దాన్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసిన తర్వాత మనం బిజినెస్ ఏపీఐ అప్లై చేసుకొని దాన్ని తీసుకొని అప్పుడు మనం బాట్ని అంతా మనం ఇంటరాక్టివ్గా ఎలా చేయాలి అనేది సెటప్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. చార్జెస్ అంటే ఇప్పుడు నాకు ఒక పని చేయండి, మీకు వెబ్సైట్లో ఏదైనా రెఫరెన్స్ వెబ్సైట్ ఉందా? అంటే మీ ఇండస్ట్రీలో వేరేది ఏదైనా ఉందా రెఫరెన్స్? ఏదైనా రెఫరెన్స్ ఉంటే నాకు ఆ వెబ్సైట్ పంపించండి వాట్సాప్లో. ఓకే, రెఫరెన్స్ పంపించండి ప్లస్ ప్రోడక్ట్ ఇమేజెస్ పంపించండి. ప్రోడక్ట్ ఇమేజెస్ లేవు అనుకుంటే నేను మళ్ళీ ఫోటోగ్రాఫర్తో మాట్లాడాలి ప్రోడక్ట్ ఇమేజెస్ చేయడానికి. ఓకే, మీరు తీపిచ్చారు అనుకుంటే నాకు అవి పంపించండి. పంపిస్తే ఎలా ఉన్నాయి, క్వాలిటీ బాగుందా లేదా వెబ్సైట్కి చూసుకొని మనం వెబ్సైట్ వర్క్ చేసుకుందాం. ఫేస్బుక్ కావాల్సింది బేసిక్ డీటెయిల్స్ అండి. వెబ్సైట్లో ప్రోడక్ట్ ఏంటి, ఓకే, మీ కస్టమర్స్ ఎవరు, మీ కంపెనీ అడ్రస్ కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, తర్వాత కంపెనీ ఏదైతే జిఎస్టీలో ఉంటుందో నేము, అదే నేము కింద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో ఉండాలి, ప్రైవసీ పాలసీ, ఇంకా కొన్ని పాలసీ పేజెస్, ఇవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది వెబ్సైట్ ఫర్ వాట్సాప్ బిజినెస్ కావాలి అంటే. ఒక వెబ్సైట్ స్టార్టింగ్ అంటే మీరు ఛార్జ్ అనుకుంటున్నారు అనుకోండి, సుమారుగా 30,000 నుంచి ఉంటాయి. ఓకే, ఇట్ డిపెండ్స్. అందుకనే నేను ఏమంటున్నానంటే ఒక్క రెఫరెన్స్ ఇవ్వండి, చూసుకొని మాట్లాడదాం మనం ప్రైసింగ్ అనేది. మీకు మెయిన్ ప్రయారిటీ ఇస్ బిజినెస్ ఏపీఐ. ఒక వెబ్సైట్ ఇస్ నాట్ ప్రయారిటీ. సో చూద్దాం, మీ రెఫరెన్స్ నాకు ఇస్తే నాకు అర్థం అవుతుంది. రెఫరెన్స్ చూడకుండా నేను రేట్ చెప్పడం డస్ నాట్ మేక్ సెన్స్. అందుకు హైదరాబాద్లో ఆఫీస్ ఉంది అండి. మీరు కలుస్తాను అంటే నేను వాట్సాప్లో అడ్రస్ పంపిస్తాను, మీరు రావచ్చు. షూర్ పంపిస్తాను. మీరు నేను చెప్పినవన్నీ మీరు రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాక మనం కలుద్దాం, కలిసి ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్స్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, మీరు నాకు అందులో రిఫరెన్స్ వెబ్సైట్స్ పంపించండి. ఓకే, మీ బ్రాండ్ పేరు ఏంటండి అన్నారు? సెహరీ గోలీ సోడా. ఓకే, డన్ అండి. సరే, నాకు డీటెయిల్స్ పంపించండి. ఒకసారి వాట్సాప్లో నాకు ఇమేజెస్ అవి పంపించండి.